వెల్కమ్ టు స్క్రిప్చర్స్ టీవీ. ఈ వీడియోలో మనం ఆ గొప్ప పుస్తకాన్ని మనం చూడబోతా ఉన్నాం. తెలుగులో ఈ పుస్తకం మనకు అందుబాటులో ఉండడం దేవుని మహాకృప. ఈ పుస్తకం టైటిల్ వచ్చేసి దేవుని నీతి, నిత్య జీవాన్నిచ్చే దేవుని నీతి. రచయిత డానియల్ సూర్య ఆవుల గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ పుస్తకం ముఖ్యంగా ఒక 5 విషయాలని గురించి స్పష్టంగా వివరించడం జరిగింది. మనకు దేవుని నీతి ఎందుకు అవసరం? రెండవది, నీతి కేవలం యేసుక్రీస్తు ద్వారానే సాధ్యం. మూడవది, కేవలం విశ్వాసం మూలంగానే నీతి. నాలుగో విషయం, నీతి అనుగ్రహించే నిశ్చయత. ఐదో విషయం, పవిత్ర జీవితమే నీతిని పొందుకోవడానికి సాక్ష్యం అనే ఈ 5 టాపిక్స్గా ఈ పుస్తకాన్ని వారు రాయడం జరిగింది. ఒక్కొక్క టాపిక్ని వారు చాలా వివరంగా విస్తీర్ణంగా రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని మనం చదివినట్లయితే సువార్త సత్యాన్ని మనం అర్థవంతంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతా ఉంది. ఈ పుస్తకం యొక్క ప్రత్యేకతలని మనం చూసినట్లయితే, పాపులమైన మనల్ని దేవుడు, నీతివంతమైన దేవుడు మనల్ని ఎలాగున నీతివంతంగా చేశాడు, దేవుడు ఎలాగున మనల్ని రక్షించాడు, సువార్తలో దాగి ఉన్నటువంటి అందాన్ని వారు ఈ పుస్తకంలో చాలా గొప్పగా వివరించడం జరిగింది. ఈ రోజుల్లో సువార్తని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్న దినాల్లో ఇలాంటి గొప్ప పుస్తకం మనకు అందుబాటులో ఉండడం దేవుని మహాకృప. తర్వాత మరొక ఈ పుస్తకం యొక్క గొప్ప ప్రాముఖ్యత ఏంటి అనంటే, ఈ పుస్తకం రచయిత సాధారణమైన రచయిత కాదు, కానీ ఒక నమ్మకమైన సంఘ కాపరి. బైబిల్ ఒక స్థానిక సంఘమును గురించి ఏమైతే చెప్తా ఉందో, ఆ బైబిల్ చెప్పిన ప్రకారంగా స్థానిక సంఘమును నడిపిస్తున్నటువంటి మంచి నమ్మకమైన సంఘ కాపరి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. తర్వాత మరొక అద్భుతమైన విషయం ఏంటనంటే, ఈ రచయిత బైబిల్ మూల భాషలో గ్రీక్, హిబ్రూ భాషలో నైపుణ్యత కలిగిన వ్యక్తి ఈ రచయిత. తర్వాత మరొక విషయం ఏంటనంటే, ఈ పుస్తకానికి ముందు మాట పాస్టర్ నగేష్ గారు రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని జాషువా జూడ్ గారు మరియు వంగూరి సురేష్ గారు ఈ పుస్తకాన్ని సిఫారసు చేయడం జరుగుతూ ఉంది. ఈ పుస్తకం మనం చదివినట్లయితే సువార్తని అర్థవంతంగా తెలుసుకోగలుగుతాం. సువార్తలో దాగి ఉన్నటువంటి అందాన్ని మనం తెలుసుకోగలుగుతాం. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి నీతిని కృపాధనంగా దేవుడు అందుబాటులో ఉంచాడనే సత్యాన్ని ఈ పుస్తకం మనకి తెలియజేస్తూ ఉంది. సువార్త ఎవరికి అవసరం, సువార్తను ఎందుకు వినాలి, సువార్తను మనము ఎలా అర్థం చేసుకోవాలి, సువార్తలో దాగి ఉన్నటువంటి సత్యాన్ని సంపూర్తిగా ఈ పుస్తకం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ పుస్తకాన్ని మనం చదివినట్లయితే సువార్త పట్ల ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయాల నుంచి మనల్ని మనం భద్రం చేసుకోగలుగుతాం. సువార్తలో మనం ఎదుగుతాం. సువార్తని సంపూర్తిగా తెలుసుకోగలుగుతాం. ప్రాముఖ్యంగా పాస్టర్స్ ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదవండి. అనేక విషయాలని మనము నేర్చుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటా ఉంది ఈ పుస్తకం. ప్రాముఖ్యంగా కుటుంబంగా, సంఘముగా ఈ పుస్తకాన్ని మీరు ధ్యానించాలని, ఈ పుస్తకాన్ని మీరు స్టడీ చేయాలని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన పుస్తకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రిప్చర్స్ టీవీ. థ్యాంక్ యూ.